అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండోసారి బడ్జెట్ ప్రసంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు. చాలా దారుణం. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి ఏంటంటో సూపర్ 6 కాదు, ఇంకా 143 హామీలు, ప్రచారంలో లేని హామీలు, 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు సంపద ఎక్కడ సృష్టించినాడో, ఏ విధంగా సృష్టించినాడో ప్రజలకు కనపడుతోంది. ఎక్కడ కూడా సంపద సృష్టి అనేది ఏం లేదు. ఒట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి జరిగింది. కింది స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా స్వలాభానికి, సొంతానికి సంపద సృష్టి జరుగుతోంది తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే సంపద సృష్టి ఎక్కడ కనపడని పరిస్థితి. ఎందుకంటే మొదటి సంవత్సరం పెన్షన్లతో మాత్రమే సరి అనిపించిన చంద్రబాబు ఈ సంవత్సరం అంటే గత నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది కనపడింది. సో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెన్షన్లకే దాదాపు 4,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్లోనే చూపించడం జరిగింది. అంటే దాదాపు 10 నుంచి 11 లక్షల మందికి పెన్షన్లు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి, అర్హులు పాపం వికలాంగులు. ఇప్పుడు సర్వే వాయువేగంగా జరుగుతుందన్నమాట అన్ని చోట్ల. అర్హులైన వాళ్ళందరికీ తీసేసే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కు తీసేసే కార్యక్రమం జరుగుతోంది. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. 1,500 రూపాయల ప్రకారం నెల ఇస్తాము అని చెప్పేసి అది ఊసేలేదు ఈ బడ్జెట్లో. అట్లాగే ఫ్రీ బస్ అని చెప్పినారు, అది లేదు. ఇంకా తర్వాత ఆ సిలిండర్లదైతే అస్సలు లేదు. తల్లికి వందనానికి మాత్రం 80 లక్షల మంది పిల్లలకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించడం జరిగింది. అంటే గతంలో బడ్జెట్లో చూపించినవి ఏంటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. చూపించినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు. తల్లికి వందనం పరిస్థితి అదైతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, ఆ కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా నేను 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు, సో ఇప్పుడు కలిపిస్తామని చెప్పేసి మాట మార్చిన కార్యక్రమం. సో దాన్ని ఎందుకంటే వీళ్ళు ప్రసంగాల్లో అంతా కూడా మీటింగుల్లో ఎక్కడైనా అబద్ధాలు కదా చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి మళ్ళా అటువంటి ఇబ్బంది వస్తుందేమో అని ఇప్పుడు ఆ అప్పుల పట్టినే ఎత్తేసినారు, వాల్యూమ్ 6 ఎత్తేసినారు అన్నమాట.
అప్పు ఇంత ఉందని చూపించలేదు అసలు. అంటే అంతా అంకెల గారడి అన్నమాట, అంకెల గారడి చేసే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.